భద్రాచలంలో నన్నపనేని మోహన్ జిల్లా పరిషత్ పాఠశాల నందు స్థానిక రోటరీ క్లబ్ వారి సమన్వయంతో నూజివీడు సీడ్స్ లిమిటెడ్ వారి సహకారాలతో విద్యార్థులకు అవసరమైన బెంచీలు పంపిణీ కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు. అంటే ఇప్పుడు 10th ఎన్ని క్లాసెస్కి వస్తాయి? 10 క్లాసెస్ కానీ మీద దృష్టి పెట్టండి. సెల్ ఫోన్ బాగా వాడే వాళ్ళు ఎవరు చేతులు ఎత్తండి. పిల్లల్లో ఎవరెత్తలేదు అంటే సారే ఆడేవాళ్ళు. కాకపోతే సెల్ ఫోన్ టీవీ దృష్టి కాకుండా ఎగ్జామ్ మీద పెట్టండి. ఎగ్జామ్ ఫస్ట్ వస్తే వాడు ఫస్ట్ వచ్చాడంటారు. గొప్ప వాళ్ళందరూ బెంచీలు లేవండి అన్నారు. సో ఆ బెంచీలు లేవంటే నేను వరుసన ఒక హైదరాబాద్ వెనక్కి కంపెనీస్కి కాల్ చేశాను. కాల్ చేసిన తర్వాత వెంకటరావు గారు నూజివీడు సీడ్స్ వారికి కాల్ చేస్తే వారు అన్నారు ఎన్ని కావాలండి అన్నారు. ఎన్ని కావాలని నాకు చాలా ఆశ్చర్యం వేసింది. 100 గానే ఇమీడియట్గా ఒప్పుకున్నారండి. ఒప్పుకొని ఆయనకి సమాధానానికి టైం లేక రాలేకపోయారు. అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి కృష్ణకుమార్ గారు వచ్చారు. నెక్స్ట్ రోటరీ ప్రెసిడెంట్ అయినటువంటి బాలాజీరావు గారికి మరియు ముఖ్య చేసినటువంటి ఎమ్మెల్యే గారికి మరియు రొటేరియన్స్, ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, యశస్సు విద్యయే దాచిన ధనము, విద్యను మించిన ధనము లేదు ఇలా. ఇది చాలా మంచి భర్తృహరి రాసినటువంటి ఒక శతకంలో ఉన్నటువంటి పద్యము. సమాజంలో విద్యకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఇంకా దేనికి లేదు అనేటువంటిది మనము తెలుసుకోవాల్సినటువంటి అవసరము. అలాంటి ఒక మంచి విద్యా సంస్థకి రోటరీ క్లబ్ తరఫున 50 బెంచీ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం విచ్చేసి వాళ్ళు బెంచీ డిస్ట్రిబ్యూషన్ చేసినందుకు 50 బెంచీలు డిస్ట్రిబ్యూషన్ చేసినందుకు వాళ్ళు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ముందు కూడా ఈ స్కూల్ని డెవలప్ చేసే దాంట్లో ఎంఈఓ గారి పాత్ర కూడా ఉండాలి. ఎంఈఓ సమాజం గారు కూడా ఉన్నారు. అలానే రోటరీ క్లబ్ వారి సహాయ సహకారం కావాలి. అదేవిధంగా ప్రజాప్రతినిధిగా నేను ఈ స్కూల్లో ఫాస్ట్ స్టూడెంట్గా నా వంతు కూడా ఖచ్చితంగా చేస్తానని మనవి చేసుకుంటూ మనం ఈ కార్యక్రమాల్లో మనం భాగంగా ఆయన ఈరోజు కృష్ణ చైతన్య గారు ఎలా అయితే చెప్పారు, సీడ్స్ ఎలా అయితే ఉంటాయో 50 లక్షల మందికి సీడ్స్ సప్లై చేసి ఈరోజు మనం సప్లై చేస్తున్నామని నేను కూడా రైతులను అడిగాను. రైతులు కూడా వచ్చారు మాడిగూడెం మా ఊరు నుండి. అడిగి థ్యాంక్స్ చెప్పుకుంటాం. ఎందుకంటే ముందు ఇంకా ఇక్కడే కాకుండా మీరు ఇంకా బయట ఏజెన్సీ ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటారు. మీరు అక్కడ కూడా రైతులు ఫార్మర్స్ ఉన్నారు అక్కడేనని చెప్తే మీ సహాయ సహకారం ఉండాలని వాళ్ళు కూడా వినిపించుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్స్ చెప్పుకుంటాం. ఎందుకంటే ముందు ఇంకా ఇక్కడే కాకుండా మీరు ఇంకా బయట ఏజెన్సీ ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటారు. మీరు అక్కడ కూడా రైతులు ఫార్మర్స్ ఉన్నారు అక్కడేనని చెప్తే మీ సహాయ సహకారం ఉండాలని వాళ్ళు కూడా వినిపించుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ.